సో నిన్న అసెంబ్లీలో కూడా మన అక్బరుద్దీన్ మాట్లాడాడు, హైదరాబాదు మొత్తం డ్రగ్స్కి సెంటర్ అయిపోతుందని చెప్పి, రకరకాల డ్రగ్స్. నిజానికైతే మనము పోలీసింగ్లో చాలా హైదరాబాద్లో ఇప్పుడు స్ట్రిక్ట్గా చేసినారు. గతంలో మాదిరిగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అయితే బాగా తగ్గింది. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళే సిఐలు, మంత్రులు చెప్తేనే డిఎస్పీలు, ఏసీపీలు ఉండే పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రి గారు పోలీసుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ, పోలీసుకు చాలా నిధులు కూడా ఇస్తూ బాగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని చూశారు. నిన్న సీఎం గారు కూడా అన్నారు, అలాంటిది ఏదైనా ఉంటే మేము డెఫినెట్గా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని. డెఫినెట్గా ప్రభుత్వం రాబోయే రోజుల్లో దాని మీద దృష్టి పెట్టి ఇంకా దాన్ని గట్టిగా అణచివేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు ఉండేటువంటి యువత అంతా కూడా దానికి అలవాటు పడితే చాలా నష్టం జరుగుతుంది. హైదరాబాదే కాదు, ఇప్పుడు నేను మొన్న వెళ్తే నిజామాబాద్లో చెప్పారు, అంతకుముందు మిగతా జిల్లాల్లో కూడా, ఇక్కడ అటు కూడా ఇది కాలేజీల్లో పిల్లలకి బాగా అలవాటు చేస్తున్నారంట. డెఫినెట్గా మేము రివ్యూ చేసుకుంటాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి దాన్ని ఇంకా డెప్త్గా స్టడీ చేసి అసలు ఎక్కడ ప్రారంభమైందో అక్కడ దాన్ని అణచివేసి పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఉంటుంది. దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు. ఓకే. సో ఇప్పుడు మొత్తంగా ఈ 3 ఏళ్ళు చూసుకుంటే మీకు సంతృప్తి, ప్రభుత్వ పరంగా మొత్తం ముఖ్యమంత్రి పనితీరు కానివ్వండి, మీ పనితీరు కానీ, మొత్తం ఓవరాల్గా గవర్నమెంట్లో మీరు చేసిన సంతృప్తికరమైంది ఏంటి, ప్రజల దృష్టిలో కానీ మా దృష్టిలో కానీ? ఒకటి, పెన్షన్లు బాగా అందుతున్నాయి. దాదాపు అంటే ఎక్కడ ఇంత ఉండదు, 39 లక్షల మందికి ఇస్తున్నాం. ఆ పేద మహిళల్లో చాలా సంతృప్తి ఉన్నది. అంటే వాళ్ళు నిజంగా బియ్యం 6 కేజీలు వస్తుంది, 1000 రూపాయల పెన్షన్ వస్తుంది, ఆకలి చావులు అన్నం లేదనే పరిస్థితి మినిమం గ్యారెంటీ ఉంటుంది, మినిమం గ్యారెంటీ వచ్చేసింది. అదొకటి బాగా సంతృప్తిని కలిగించినట్టు ప్రోగ్రామ్. మిషన్ కాకతీయ ప్రోగ్రాం ఫలితాలు ఇచ్చింది. ఇంకా రైతుల్లో బాగా సంతృప్తి, రైతులు ఎంతో ఆనందంగా మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేమగా మమ్మల్ని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం, వాళ్ళు చెప్పే మాటలు గొప్ప సంతృప్తిని అందించాయి. సో మిషన్ భగీరథ కూడా ఒక గజ్వేలు, కొన్ని దుబ్బాక, కొంత మేడ్చల్ వచ్చింది. మొత్తంగా పూర్తి అయితే దాని ఫలితం అందినాక ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికైతే మిషన్ కాకతీయ, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి కూడా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఈ మధ్యకాలంలో ఆ చెక్కులు ఇస్తున్నప్పుడు ఆ మహిళల్లో ఉండే ఆనందం, వాళ్ళ కళ్ళల్లో కనబడేటువంటి సంతోషం చాలా గొప్ప మెసేజ్ పోతుంది. అది చాలా బాగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. సరే, మనం ఈ రోడ్లు ఇవన్నీ వేస్తుంటాం కానీ దాని రాదు. ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ప్రజలు చాలా మార్పు చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు, మేము గతంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఊర్లో మనిషి చనిపోతే మాకు ఎమ్మెల్యేకి ఫోన్ వచ్చేది, కరెంట్ వేయించండి, స్నానాలు చేయాలి. ఎమ్మెల్యే ఎలక్ట్రిసిటీ ఎస్సీకి డి పైరవి చేసి కానీ కరెంట్ వేయించలేని పరిస్థితి. అంటే అంత ప్రాబ్లం ఉండేది, సోషల్ ప్రాబ్లం. కానీ ఈరోజు 24 గంటలు కరెంటు పల్లెటూళ్ళలో ఇవ్వడం, రైతులకు 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వడం ఒక గొప్ప మార్పును, ఒక కాన్ఫిడెన్స్ అనేది ప్రజల్లో పెంచింది. ఎస్, గవర్నమెంట్ ఈస్ డూయింగ్, కొంత జరుగుతుంది అనే ఒక ఆత్మవిశ్వాసం. ఆ మార్పు చూసిన తర్వాత మిషన్ భగీరథ వస్తుంది, ఈ కరెంట్ వచ్చింది కదా అది కూడా వస్తుంది, ఇది వచ్చింది కదా అది కూడా అవుతుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో పెంచింది విద్యుత్ విషయంలో. ఇలాంటి కొన్ని విషయాల్లో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. సో ఈ సరిగ్గా చేయలేకపోయామని ఏదైనా అసంతృప్తి ఉందా? సరే, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కొంత మేము అనుకున్నంత ప్రగతి సాధించలేదు. కానీ దాని మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నాము. ఇంకా కొంచెం సీరియస్గా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసి కరెక్షన్ కూడా చేసుకొని దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. మొన్న కేబినెట్లో కూడా దాదాపు 1.5 గంటల సేపు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. డీటెయిల్గా డిస్కషన్ కూడా జరిగింది. 2 లక్షల ఇల్లు ఖచ్చితంగా కట్టాలి, మీరందరూ కూడా దృష్టి పెట్టాలి, మళ్ళీ కూర్చుందాము అని అన్నారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇంకో రోజు కూర్చొని దాన్ని గట్టిగా తీసుకుపోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. అందులో నిజానికి ఇప్పుడు మేము వెనకబడి ఉన్నాం, దాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోవాలి. ఓకే. సో అదొకటే మీ దృష్టిలో, మా దృష్టిలో కొంచెం ఒక రకంగా ఫెయిల్యూర్ కింద లెక్క వేయాలంటే డెఫినెట్లీ, మిగతా అంతా పర్ఫెక్ట్. సో రెండోది వచ్చింది ఏంటంటే, మంత్రిగా మా అధికారుల విషయంలో చాలా కటువుగా ఉంటారంటారు, నిజమేనా? అంటే పని బాగా ఫోర్స్ చేస్తుంటారని, ఒక్కటి ఏం పరిగెత్తని తప్పట్లేదు. అంటే ఒకటి, ముఖ్యమంత్రి గారు పెట్టిన టార్గెట్స్ అట్లున్నాయి. ముఖ్యమంత్రి గారేమో గతంలో ఒక ప్రాజెక్ట్ అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు, ఇప్పుడు సీఎం గారు 2 years లో చేయాలంటున్నారు. మిషన్ కాకతీయ చూడండి, ఉదాహరణకు గతంలో ఒక సంవత్సరం రాష్ట్రం అంతా కలిపితే 500-600 చెరువులు చేసేది, 9,000 చెరువులు చేయాలంటున్నారు. 9,000 చెరువులు ఎస్టిమేట్లు చేయాలి, సెక్రటరియట్కి వచ్చి ప్రతి ఫైలు ఫైనాన్స్ ద్వారా శాంక్షన్ తీసుకోవాలి, ప్రతి చెరువును ఈ ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ చేయాలి, ప్రతి పనిని అగ్రిమెంట్ చేయాలి, ప్రతి పనిని ఎమ్మెల్యేతో కొబ్బరికాయ కొట్టించాలి, మళ్ళీ విదిన్ ద ఇయర్ పూర్తి చేయాలి. ఇంత కోఆర్డినేషన్ అన్నప్పుడు పరిగెత్తకపోతే అందుకునే పరిస్థితి లేదు. లక్ష్యాలు టార్గెట్లు ఏమో ముఖ్యమంత్రి గారు ఎక్కువ పెట్టినారు, అందువల్ల కొంత
అందుకోపోతేనే ముఖ్య సీఎం వాయించేస్తాడు. అది తప్పనే తప్పదు. ఇంకా అట్లా ఒత్తిడి అయితే ఎక్కువ ఉంది డిపార్ట్మెంట్ పరంగా. సో టెక్నాలజీ కూడా బాగా వాడుతూ ఉంటుంది కదా, అంటే మామూలుగా అమాయకంగా కనపడిన అంటే పెద్ద మనిషిలాగా ఉన్నా కానీ తెలియ మామూలు వాళ్ళు ఏంటంటే వాట్సాప్ లో ప్రతి నిమిషము మా ఇంజనీర్లు ఎక్కడున్నారో నాకు ఫోటో, వాళ్ళ ఫోటో పంపాల్సిందే. అంతేనా? రోజు సాయంత్రం చెరువు మీద ఉన్నాడా, కెనాల్ మీద ఉన్నాడా, ఇప్పుడు SRSP వాటర్ ఇస్తున్నాం, రాత్రిపూట మేము తిరిగి అవన్నీ ఓటీలలో నీళ్లు వెళ్తున్నాయా లేదా, ఆఫ్ చేసినారా, ఆన్ చేస్తున్నారా, ఆ రాత్రి 11 గంటలకు 2 గంటలకు ఎవ్రీ 3 hours అక్కడ నుంచి వాళ్ళు ఆ ఫోటో తీసి ఆ నా కిలోమీటర్ స్టోన్ తో సహా నాకు వాట్సాప్ లో రావాల్సిందే. అట్లా డైలీ మానిటర్ చేస్తాం మేము మా వాటర్ రెగ్యులేషన్ కానీ, మా ప్రోగ్రెస్, చెరువులు ఎన్ని పూర్తయినాయి, ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని టెండర్ అయినాయి, ఎన్ని అగ్రిమెంట్లు అయినాయి, ఎన్ని పనులు ప్రారంభమయ్యాయి, ఇవి కూడా బిల్స్ ఎంత పేమెంట్ జరిగింది, ఎవ్రీథింగ్ వాట్సాప్ లో ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం. మార్కెట్ యార్డ్స్ కూడా ఏ రోజు ఏ మార్కెట్ లో ఎంత ధర అమ్మింది, ఎంత తక్కువ వచ్చింది, ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా, ఇబ్బంది వస్తే ఎందుకు వచ్చింది, దాని వెంటనే అడ్రస్ చేశారా, అన్ని మార్కెట్లకు సంబంధించిన ఆ రోజు జరిగిన క్రయ విక్రయాలు వాట్సాప్ లో మార్కెటింగ్ ఒక గ్రూప్ పెట్టుకున్నాం. సో అందరూ సెక్రటరీలు ఉంటారు, డైలీ ఆ ఇన్ఫర్మేషన్ మానిటర్ చేస్తాం, చెరువులు మానిటర్ చేస్తాం. ప్రాజెక్టులు కూడా ఏం చేశామంటే ప్రతి ప్రాజెక్ట్ కు ఒక గ్రూప్ పెట్టాం, అందులో ఏజెన్సీని కూడా పెట్టాం. ఇంజనీర్ ఉంటాడు, ఏజెన్సీ ఉంటాడు. ఏజెన్సీ పని చేయకపోతే ఇంజనీర్ రాస్తాడు, ఇంజనీర్ ఏదైనా డిజైన్ ఇవ్వట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు, ఏజెన్సీ కూడా అందులో వాట్సాప్ లో పంపిస్తే మినిస్టర్ విల్ డైరెక్ట్లీ మానిటర్. మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, నేను ఉంటాను, ఈఎన్సీ ఉంటాడు. సో ఎవ్రీ వన్ విల్ బి మానిటరింగ్. ఒకసారి ఈఎన్సీ, స్పెషల్ సిఎస్, మినిస్టర్ చూస్తున్నాడంటే ఆటోమేటిక్ గానే థింగ్స్ అలర్ట్ అవుతారు, అసలు అలర్ట్ అవుతారు. సో టెక్నాలజీ గరిష్టంగా ఉపయోగిస్తున్నట్టే ఈ లెక్కన బాగా వాడుతున్నాం. ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాం సెక్రటరీలో. ఫైల్ ఎక్కడ ఎన్ని రోజులు పెండింగ్ ఉంది, ఎందుకు పెండింగ్ ఉంది, ఓ మినిస్టర్ గా 48 గంటల కంటే ఎక్కువ ఫైల్ నా ఆఫీస్ లో ఉండడానికి వీల్లేదు. ఏ మనిషి ఫైల్ గురించి ఆఫీస్ కు రావద్దు. అసలు వీలైతే 24 hours లోనే చేస్తాం. ఏదైనా టూర్ లో జిల్లాలకు వెళ్తే, కాన్స్టిట్యున్సీకి వెళ్తే 48 hours. ఎట్ ఎనీ కాస్ట్ 48 hours కంటే ఫైల్ ఉండకూడదు. అట్లా ఒక థంబ్ రూల్ పెట్టుకొని పనిచేయడం. అధికారులందరూ కూడా ఫాలో చేయడానికి ఫైల్ జనరేట్ అయ్యే దగ్గర నుంచి జీవో వచ్చే వరకు దాని మానిటరింగ్ ట్రాక్ పెట్టాం మా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ పెట్టుకొని వి మానిటర్. ఎక్కడైనా జరిగితే కూడా విల్ ఆస్క్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. సో మొన్న సీఎం ఎమ్మెల్యేలకు సంబంధించి ఇచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం మీరు థర్డ్ ప్లేసా? థర్డ్ ప్లేస్. బట్ చాలామంది ఏమో ఫెయిల్ అయ్యారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు. 50 అని కాదు కానీ పార్టీగా ప్రభుత్వం ముందుంది. అదే పార్టీకి ప్రభుత్వానికి మెజార్టీ ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల వచ్చినటువంటి మాట వాస్తవం. మరి అన్నప్పుడు 100 పైన సీట్లు ఎట్లా గెలుస్తారు ఇదే ఎమ్మెల్యేలు పెట్టుకుంటే? అంటే కరెక్షన్ చేసుకోమనే కదా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చింది. ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది, మీరు ఇంకా కొద్దిగా కష్టపడి పనిచేసుకోండి. ఈ రకమైన అభిప్రాయం ప్రజల్లో వచ్చింది, మార్పు తెచ్చుకొని పనిచేసుకోమని ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా మా ఫలితాలు మా చేతిలో పెట్టినారు. ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే చేతిలో పెట్టినారు. యూ డూ యువర్ కరెక్షన్ నౌ. ఇక మీ దగ్గర టీడీపీ ఇంత ఉంది, కాంగ్రెస్ ఇంత ఉంది, వైసీపీ ఇంత ఉంది, మన పార్టీ ఇంత ఉంది, ఎమ్మెల్యేగా నువ్వు ఇంతున్నావు, నౌ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఒక రకమైన హెచ్చరిక. కరెక్ట్ చేసుకుంటే ఉంటారు, లేకపోతే లేదని చెప్పడం సహజమే కదా. ఏ పార్టీ నాయకుడైనా అధ్యక్షుడు అంతే చేస్తారు, చేయాల్సింది ఎవడైనా అంతే. సో 2019 డోకా లేదనేనా? 100%. అందులో ఎవరికి ఇది ఈ ప్రభుత్వం అనే దానికి ఇంకా మళ్ళీ గెలుపు విషయంలో ఇలా మా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అంటే ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రణాళిక కూడా వచ్చే 10 ఏళ్ళకి ఆలోచించమని చెప్పారు మా అందరికి కూడా. మీరు ఏదో 2 ఏళ్లలోనే జరగాలనే తొందరపాట్లు తప్పులు చేయొద్దు. యువర్ గవర్నమెంట్ విల్ బి 2024 వరకు ఖాయం. మీరు ఆ రకంగా ప్లాన్ చేసుకోండి అన్నదే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పే విషయాలు. చాలా సందర్భాల్లో కేబినెట్ లో కానీ, ఎమ్మెల్యేల మీటింగ్ లో కానీ, యూ ప్లాన్ ఫర్ 2024. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా మా ప్లాన్ ఉంది ఏముంది సార్, ఇంకా మనం ఎట్లా ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఎలా ఇవ్వాలి, చెరువులు ఎలా చేయాలి, ఇంకా మా లక్ష్యం వల్ల అదే. సో కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉంటాం అంతే. ఇంకా దాంట్లో మనం వేరే పెద్దగా ఆశలు? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది. మేము ఇంత స్థాయికి వస్తామని అనుకోలేదు, వారి వల్లే ఇంత స్థాయికి వచ్చాము. డెఫినెట్ గా వారి నాయకత్వంలో వారు ఏం చెప్తే దాన్ని అమలు చేస్తాం. సో ఇంకా వేరే పెద్ద పెద్ద పోస్టులు ఏం ఆశలు లేవు? ఏం లేదు. అటు లేదా కేంద్రంలోకి వెళ్తాం కానీ, రాష్ట్రంలో కానీ? చెప్పినా కదా సార్, సీఎం చెప్తే చేస్తాను నేను, రామభక్త హనుమాన్ లాగా. అంతే అంతే సార్.